శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. మీనరాశి వారికి ఈ వారం చాలా ఆర్థిక పరంగా అధిక ఆదాయం వచ్చినప్పుడు కూడా దాని మించిన ఖర్చుల వల్ల చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఏ పని కూడా సవ్యంగా జరిగే అవకాశం ఉండదు. ధనానికి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. పనులు మాత్రం వాయిదా పడుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో కూడా ఇతరుల యొక్క ప్రమేయం వల్ల వృత్తిని సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. అలాగే మీ యొక్క ప్రయత్నానికి ఏదో విధమైన అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ వ్యతిరేకత, శత్రుత్వం లాంటివి వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయానికి పెద్ద చేసుకొని దానివల్ల కొంత నష్టాన్ని, ఇబ్బందుల్ని, మనస్తాపానికి గురి అవ్వాల్సే అవకాశం ఉంది. సాధారణంగా చాలా సున్నిత మనస్కుడు కలిగి ఉంటారు ఈ మీనరాశి వారు. ప్రస్తుతం ఈ రాశిలో రాహు సంచారం, 12లో శని సంచార ప్రభావం వల్ల ఇతరులు చేసినటువంటి పొరపాట్లు మీ మీదకి నెట్టివేయడం వల్ల దాన్ని మిగతా వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ అధికార హోదా ఉన్నటువంటి మీ అధికారులు కావచ్చు, దాన్ని అపార్థం చేసుకొని మీ మీద నిందలు వేసే అవకాశం ఉన్నది. అయితే మీరు
చాలా వరకు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అయితే మీరు ధైర్యంగా మీరు ఏది చేశారో ఏది చేయలేదో ఎవరు చేశారో అన్న విషయాన్ని ధైర్యంగా బయట పెట్టడం మంచిది. దాన్ని మనసులోనే దాచుకుంటే మాత్రం ఏ విధంగా కూడా ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి ఏదైనా ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్పండి, అది వాటి నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు. అలాగే మరి వివాహ సంబంధించిన విషయాల్లో భార్యకి అనారోగ్యం కానీ ఉద్యోగపరంగా వేరే కారణాల వల్ల అయితేనే ఇద్దరి మధ్య ఎడబాటు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలకి ఇతరులకి ప్రమేయం ఇవ్వకుండా ఏదైనా సమస్యలు ఉంటే పరస్పరం మీరే చర్చించుకొని ఒక నిర్ణయానికి ఒక రాజీ మార్గానికి రావాలి తప్ప ఇతరుల మాటలు వినడం వల్ల భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు చిన్న సమస్యని పెద్దదిగా మారి అది చాలా దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్పెషల్లీ మీనరాశి వారికి తప్పు ఎవరిదైనప్పుడు కూడా మీరు ఏదో విధంగా వాడు తప్పు చేసినా మీరే రాజీ పడి సమస్యను సులువుగా పరిష్కరించుకోవడం మంచిది. లేని పక్షంలో చిన్న మిస్టేక్ పెద్దదిగా మారి టోటల్గా అది పెద్ద అగాధంగా మారే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ ఉన్నటువంటి సమస్యలు వచ్చే వారం అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు తర్వాత చాలా వరకు సమస్య పోయే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా కుటుంబపరంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ శని అంతర్దశ విదశ సూక్ష్మదశ ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం అన్య స్త్రీతో సంపర్కం కానీ తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు లేదంటే మామూలు తాలింపు పెట్టిన వస్తువులతో తినొచ్చు. వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు
మరి విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, శని అష్టోత్తర శతనామాలు కానీ, శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే, ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే, పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.